బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ కల్వకుంట్ల వచ్చినటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అలాగే ఎన్నికలు ఉన్నటువంటి చంద్రబాబు కూడా స్వాగతం. మననం వేసుకుంటూ మనందరి ముందర ఒకటే ఉంది. 14 సంవత్సరాలు తెలంగాణ గౌరవ మాజీ గొప్ప నాయకుడి నాయకత్వంలో మరి వారు తెలంగాణ సాధించే క్రమంలో నాటుకున్న నిరంతర శ్రామికులు మన కేసీఆర్ గారు. తెలంగాణ ఈ ప్రజలు నా వాళ్ళు, వీళ్ళందరితోనే తెలంగాణ సాధ్యమైంది. వాళ్ళని నేనందరినీ కంటికి పాపలా కాపాడుకోవాలనేటువంటి ఒక గొప్ప మనసుతో తెలంగాణను కాళేశ్వరం జిల్లాలకు మరి ఆకుపచ్చ తెలంగాణగా మార్చినటువంటి గంత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని చెప్పక తప్పదు. ఈ 10 సంవత్సరాల కాలం తెలంగాణలో మరి అనుక్షణం ఈ ప్రజలందరూ అభివృద్ధి చెందాలి. ఈ పార్టీ యొక్క ఫలాలు అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలి. మరి వారు సుభిక్షంగా ఫలితాలతో మనం కాంగ్రెస్ యొక్క పాలకుల వైఖరి ఏ విధంగా ఉంది అనేటువంటిది మరి మనందరం కూడా గమనిస్తున్నాం. సరే, ప్రభుత్వాలు మనందరం మన పార్టీ కోసం పనిచేస్తూ మళ్ళీ మనకు ఉన్నటువంటి లక్ష్యాన్ని తీరాన్ని చేరేంత జెండా ఎగరాలి. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ గులాబీ జెండానే శ్రీరామ రక్ష. ఇది ఎవరు చెప్పినా చెప్పకపోయినా జగమెరిగినటువంటి సత్యం. ఇటువంటి క్రమంలో అనుక్షణం మీరందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించారు. పార్టీ వెంబడినే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సహాయ సహకారాలు అందించినందుకు మీ అందరికీ అభ్యర్థులు ప్రకటించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వినోద్ కుమార్ అన్న గారి నాయకత్వం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఓటర్లకి 10 సంవత్సరాల కాలంలో మనం ఏం చేశాము, నిజంగా కూడా ఎక్కడో ఎవరికి తెలియనటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాల ప్రజలందరికీ గట్టిగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతి కార్యకర్తగా మన మీద ఉందనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తూ మనందరం కూడా మరొక 2 నెలలు కష్టపడాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో 100 ఉంటే 100లో 1 మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 86 పిల్లర్లు ఉంటే 1-2 పిల్లర్లల్లా సమస్య వచ్చింది. కానీ మీరు టీవీ చూస్తే, యూట్యూబ్ చూస్తే, రేవంత్ రెడ్డి మాటలు వింటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు వింటే ఎట్లా అనిపిస్తుందంటే మొత్తం 1,00,000 కోట్లంతా గంగపాలైనవి, గోదావరి పాలైనవి, దండగైపోయింది మొత్తం ప్రాజెక్ట్ అన్నట్టు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. మొత్తం బరాజే డ్యామేజ్ కావాలి అనే ఒక చెత్త ఆలోచనతో, ఒక పనికిమాలిన ఆలోచనతో కేసీఆర్ గారి మీద ఉన్న కోపం, మన పార్టీ మీద ఉన్న కోపాన్ని ఇలా రైతుల మీద తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నది ఈ దిక్కుమాలిన దివాలా కోరు కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వాళ్ళు కదా 50 ఏళ్ళ అధికారం ఉన్నా మన నర్మాల చెరువులు పట్టించుకునేది, అప్పర్ మానేరు నింపనిది ఇదే కాంగ్రెస్ సన్నాసులు కాదా? ఇలా వాళ్ళే పోయి పాలాభిషేకాలు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి వచ్చి ఏదో చేసిందని పాలాభిషేకాలు. మంది కూర్చున్న బిడ్డలు మా బిడ్డలు చెప్పుకుంటాను, మంది కూర్చున్న బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాను. కొద్దిగా సిగ్గు ఇచ్చేది అప్పి అలా అవుతా. వీళ్ళు ఇచ్చినారు నీళ్లు వీళ్ళ ముఖాలకు వచ్చినప్పుడు తినగాక మొన్న. ఎంత సిగ్గులేని ముఖ్యమంత్రి అంటే మనం ఇచ్చిన ఉద్యోగాలు కూడా ఈయన పత్రాలు ఇచ్చుకుంటా నేనే ఇచ్చిన ఉద్యోగాలు నడుపుతున్నాడు. గంత దగులుబాజీ ముఖ్యమంత్రి. ఆయన ఒక ముఖ్యమంత్రి, ఆయన కింద పనిచేసే సన్నాసులు వేరే తిరిగి కూడా గట్లే ఉంటారు. ఇక్కడ ఉన్న ముస్తాబాద్లో ఉండే కాంగ్రెస్ సన్నాసులు కానీ, ఇక్కడ సిరిసిల్లలో ఉండే కాంగ్రెస్ సన్నాసులు కానీ గట్లనే ఉంటారు. ఇప్పుడు నేను మొన్న చూసిన ఇక్కడున్న నా మీద పోటీ చేసి 4వ సారి ఓడిపోయాడు ఒక ఆయన, కేకే మహేందర్ రెడ్డి. ఇంకా ఎన్ని రోజులు ఏడ్చుకుంటూ బతుకుతున్నారో నాకేం తెలియదు. ఎన్ని రోజులు ఏడుతున్నాయో నాకు అర్థం కాదు. ఇప్పుడు 2009లో 170 కోట్లతోనే ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏడ్చుకుంటూనే బతుకుతావు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా సానుభూతి గ్రామాలైనా పొరపాటున ఈ 10 ఏళ్ల తర్వాత పొరపాటున కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వస్తే ఏమైంది? రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్న మహేందర్ రెడ్డి దాకా దగుల్బాజీలు, సన్నాసులు, చేతగాని విధవలు అని మాట్లాడతారు. దమ్ముంటే నీకు చేతనైతే 14 కోట్ల రోడ్డు రద్దు చేసుడు కాదు. నీకు దమ్ముంటే ప్రజల మనసు గెలుచుకోవాలనుకుంటే ముస్తాబాద్ నుంచి దుబ్బాక నేను 2 లేన్ల రోడ్డు, డబల్ రోడ్డు నేను మంజూరు చేస్తే నీకు చేతనైతే దాన్ని 4 లేన్ల రోడ్డు చేయి. అట్లయితే ప్రజల మనసు గెలుచుకుంటావు తప్ప ఇచ్చిన దాన్ని రద్దు చేస్తారు. ఎవడన్నా హౌలగాడు ఇలా రద్దు చేసిపోయాడు. ఇలా బతుకమ్మ చీరల ఆర్డర్ రద్దు చేస్తాను. నా మీద కోపంతో సిరిసిల్ల నేతన్నల కొంప ఉంచుకునే ప్రయత్నం చేస్తాను.
కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టే దండుగా అని చూపెట్టాలన్న ఉద్దేశంతో చిల్లర రాజకీయం కోసం అక్కడ ఒక బుంగివడ్డ పొక్కవడ్డ కత్వ కట్టి ఒక చిన్న కత్వ కట్టి దాన్ని మంచిగా చేయొచ్చు, కానీ చెయ్యొద్దు. వర్షకాలం దాకా నానబెట్టాలి, అది కొట్టుకపోయేటట్టు చేయాలి, రైతులకు నీళ్ళు ఇయ్యద్దు, కేసీఆర్ ను బద్నాం చేయాలనే ఒక దివాలాకోరు తగులుబాజీ రాజకీయం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఫ్రీ అన్నారు, మరి పాత కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వట్రు, ఎవడన్నా ఎక్కడ తులం బంగారం ఇచ్చిండా? ఆడబిడ్డలకు మాటలు చెప్పిండ్రు, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, కోడలుంటే 2500, అత్తలుంటే 4000. అత్తలే కాదు, అత్తకో ఒక ఆయన మామ అంటే కూడా ఆయనకో 4000. కేసీఆర్ ఒక్కరికే ఇస్తాడు, ఇంట్లో ముసలాళ్లకు మేము ఇద్దరికి ఇస్తాం, 4,000 ఇస్తామన్నారు. పాపం నమ్మి మోసపోయి కేవలం 4 లక్షల ఓట్ల తేడాతో రాష్ట్రం మొత్తం చూస్తే, మొత్తం పడ్డ ఓట్లు చూస్తే 4 లక్షల ఓట్ల తేడాతో మాత్రమే మనం ఓడిపోయినాం తప్ప పెద్ద తేడా ఏం కాదు.